నోటికి కాస్త పుల్లగా, కారంగా, ఆ టమోటా ఫ్లేవర్ తగులుతూ, ఎర్రగడ్డ ఫ్లేవర్స్ తగులుతూ, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మష్రూమ్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మష్రూమ్స్ తీసుకున్నాననమాట. వీటిల్ని నీట్‌గా మనము వాష్ చేసుకోవాలంటే కాసేపు నీళ్ళల్లో పెట్టినట్లయితే ఆ మట్టి అంతా ఒడిగిపోతుంది. తర్వాత మనం వాష్ చేసుకొని నీట్‌గా ఇలా కట్ చేసేసేసుకోవాలి. నేనైతే ముందుగానే కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, ఒక 5, 6 పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను. అల్లం, తెల్లగడ్డలు ఒక గడ్డంతా తెల్లగడ్డ తీసుకున్నాను. తర్వాత టమోటాలు ఒక 2, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు ఇవన్నీ మొత్తం మిక్సీలో వేసేసేసుకొని నైస్గా, అంటే ఎంత బరక అనేది లేకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేనైతే స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేసుకొని ఒక 4, 5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకు, యాలుకలు, చెక్క, లవంగాలు, స్టార్ అనాసు, అలాగే కరివేపాకు, 2 ఒట్టిమిరపకాయలు తుంపుకొని వేసుకొని ఇవి కాస్త వేయించుకున్న తర్వాత ముందుగా మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగానే తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని మనము మూత పెట్టి ఉడికించుకుంటే స్టవ్ గలీజ్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలి నేను చూపించిన విధంగా. ఆ తర్వాత మనం మష్రూమ్స్ వేసుకొని ఉడికించుకుంటే మష్రూమ్స్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం మూత పెట్టేసేసి ఉడికించుకున్నట్లయితే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది కూర. ఇది జీరా రైస్ లేక్ కానీ, లేదా మనము ప్లెయిన్ పులావ్ లేక్ కానీ, చపాతీ లేక్ కానీ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇది కొత్తగా కూడా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.